ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అండి. అయితే చాలా మందికి చాలా రకాల అపోహలు ఉన్నాయండి సమాజంలో. సైకాలజిస్ట్ అంటే ఏంటని కానీ, సైకియాట్రిస్ట్ అంటే ఏంటని కానీ, ఈ డిఫరెన్సెస్ కూడా చాలా మందికి తెలియదు. కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే తెలియకపోవడానికి అండి సైకాలజీ, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ఇట్లా దగ్గరగా ఉండటంతో కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుంది. అసలు ముందుగా వీరిద్దరికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఇద్దరు చేసే వర్క్ ఏంటి? యాక్చువల్గా ఇది మన సొసైటీలో ఉన్న ప్రధానమైన అంటే అవగాహన లోపం అండి. సైకలాజికల్ సమస్యలు ఏంటంటే కొన్ని సైకాట్రిస్ట్ చూడదగ్గేవి కొన్ని ఉంటాయి, సైకాలజిస్టుల కౌన్సిలింగ్తో తగ్గిపోయేవి కొన్ని ఉంటాయండి. ఆ డిఫరెన్స్ ఉంటుంది మాట. కానీ మనకి ఇప్పుడు సొసైటీలో అంటే ఆ డిఫరెన్స్ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తూ ఉంది. అంటే మానసిక ఆరోగ్య సమస్యల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిలో మీకు న్యూరోటిక్ టెండెన్సీ అంటారు, సైకోటిక్ టెండెన్సీ అంటారండి. ఈ సైకోటిక్ టెండెన్సీ ఉన్న వాటిని సైకాట్రిస్టులు డీల్ చేస్తారు. సైకాట్రిస్ట్ ఎవరంటే ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఎండి సైకాట్రీ కానీ లేదా డిపిఎం కానీ చేస్తే దే ఆర్ కాల్డ్ సైకాట్రిస్ట్ అని. అంటే మెడికల్ గా వాళ్ళ దే కెన్ గివ్ ద మెడికేషన్. వాళ్ళకి వచ్చిన క్లయింట్కి, వాళ్ళు వచ్చిన పేషెంట్కి వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మెడిసిన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ అథారిటీ వాళ్ళకు ఉంటుంది. వేరే సైకాలజిస్ట్ ఏంటంటే మీరు పీజీ సైకాలజీ అంటే ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ సైకాలజీ చేసిన తర్వాత ఒక 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు దే ఆర్ కాల్డ్ సైకాలజిస్ట్ అని. అయితే ఇక్కడ ప్రధానమైన భేదం ఏంటంటే సైకాలజిస్టులు ఎవరు కూడా మందులు ఇవ్వకూడదు. అది రూల్. అంటే ఒకవేళ ఇన్ కేసు అది ఇస్తే ఒక చట్టపరమైన చర్యలకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే, క్లయింట్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాక్సిమం సైకాలజిస్టులు ఎవరు కూడా మందులు ఇవ్వడానికి లేదండి. అసలు మందులు ఇచ్చే అధికారము ఆ అథారిటీ లేదు. వీ కెన్ సజెస్ట్ అంతే. మా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి మందులు అవసరం ఉంటే మేము సైకాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తాము. మీరు వారికి రిఫర్ చేయటమే అంతే తప్ప మనము మందులు ఇవ్వటం అనేది సైకాలజిస్ట్ గా అసలు లేదు అండి. సో ఆ డిఫరెన్స్ తెలియాలండి పబ్లిక్కి. అంటే ఈరోజు మీరు గమనించండి, ఒత్తిడి, మానసిక కుంగుబాటు లేదంటే ఆందోళన ఇవన్నీ ఉన్నాయి. అంటే మన స్ట్రెస్, యాంగ్జైటీ ఇలా అంటూ ఉంటాం. ఇవి చాలా చిన్న చిన్నవి.